शरचन्द्रभालं महादैत्यकालं नभोनीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं भजेऽहम्। महाकुंभ मेला सिद्धुलंत भक्तुलंत ఏకమైన వేళ మహాకుంభ మేళా పుణ్య స్నానమాచరించి పవితులయ్యే నేల మహాకుంభ మేళా మహాకుంభ మేళా దిక్కులన్నీ శివస్మరణ గర్జించే బులా మహాకుంభ మేళా గంగయమున సరస్వతి ఒకటే ఉంటే నిలా। జై శ్రీమన్నారాయణ। ఎడమ చేతిలో తీర్థం తీసుకోండి, ప్రోక్షణ చేసుకోండి 3 సార్లు। ఈ పూట పెద్దలకు తర్పణాలు వదలడం కోసం మేము ఎవరైతే గతించినారో పితృదోష నివారణ కోసమని ఇక్కడ పితృతర్పణాలు ప్రారంభం చేస్తున్నాం। ఇంతటితో తర్పణాలు సమాప్తం। ఇప్పుడు 4 దానాలు సమర్పిస్తున్నాం। 4 దానాల్లో గోదానం, భూదానం, హిరణ్యదానం, సాలగ్రామ దానం ఈ త్రివేణి సంగమ ప్రాంతంలో మనం చేస్తే మన జీవితంలో అనేక దానాలు చేసినంత ఫలం। అలాగే గోదానం ఒక్కసారి మనం సంకల్పం చెప్పుకున్నామంటే 1000 గోవులను దానం చేసినట్టుగా మనకు ఇక్కడ పురాణం చెప్తోంది। ఆ విధంగా మనం గోదాన సంకల్పం చెప్పుకుందాం। ముందుగా చెప్పండి, శ్రీ గోవింద 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 ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ। మీ గోత్రము పేరు చెప్పుకోండి, మీ గోత్రాలే ఉన్న వాళ్ళ గోత్రాలు। సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణార్థం సార్థ త్రికోటి త్రివేణి సంగమ సన్నిధేన గోదానం భూదానం హిరణ్యదానం సాలగ్రామదానం తుభ్యమహం సంప్రదతే గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ అస్యాః ప్రదానేన అతఃశాంతిం ప్రయచ్చమే గోదానం తుభ్యమహం సంప్రదతే। ఇప్పుడు ఏం దానం అయింది? గోదానం। గోదానం ఎన్ని గోవులను దానం చేస్తున్నారు? ఒక 1,00,000 గోవులను దానం చేసినట్టుగా మనసులో అనుకోండి చాలు।
ఇప్పుడు గోవును రక్షించేది ఏంటిది? భూదేవి. భూదానం తీసుకుందాం. సర్వ సస్య శ్రేయ భూమి వరాహేన సముద్ధృత యస్మాత్ అస్యాః ప్రదానేన అతఃశాంతిం ప్రయచ్చమే భూదానం తుభ్యమహం సంప్రదతే. ఇప్పుడు భూమి కూడా దానం చేశాం. ఎన్ని ఎకరాలు చేద్దాం? ఈ భూమండలమే స్వామిది. ఒక పాదం భూమిని కొలిచాడు, ఒక పాదం ఆకాశాన్ని కొలిచాడు. కనుక భూమండలం అంతా మనం కిరాయికున్నాం. అది ఉన్న రోజులు మనం ఉంటాం, ఆ తర్వాత మళ్ళీ స్వామిదే. కానీ భూమిని మనం దానం చేస్తుండగా మనసులో భావన చేయండి. మూడవ దానం హిరణ్యదానం. హిరణ్య గర్భస్థం హేమబీజం విభావసోః అనంత పుణ్యఫలదం అతఃశాంతిం ప్రయచ్చమే మహాకుంభమేళ త్రివేణి సంగమ సన్నిధేన హిరణ్యదానం తుభ్యమహం సంప్రదతే. ఇప్పుడు నాలుగోది ఏంటిది? సాలగ్రామ దానం. ఈ హిరణ్యం అంటే బంగారంతో డబ్బులతోని మనం ఆవుకి ఏం పెడతాం? గ్రాసం. ఆ గ్రాసం కోసం హిరణ్యదానం. ఆవు ఉండటం కోసం భూదానం. ఆ గోవును మనం తీసుకొని ఈ విధంగా 3 దానాలు చేసుకున్నాం. నాలుగవది సాలగ్రామ దానం. సాలగ్రామ దానం ఆవు పాలను మనం సాలగ్రామకు అభిషేకం చేయాలి. అప్పుడే మనకు ముక్తి, ఆ మోక్షానికి వెళ్తాం. చివరికి పరమపదం చేరుకోవాలంటే ఈ 4 దానాలు జీవితంలో ఎప్పుడైనా ప్రత్యక్షంగా చేయాలి. అవకాశం ఉన్నవారు చేయండి, లేదా ఇలా సంకల్పం చెప్పుకుంటూ చాలు, అది కూడా ముక్తి. చెప్పండి. సాలగ్రామ శిలావారి పాపహారి విశేషతః ఆజన్మ కృతపాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే మహాకుంభమేళ త్రివేణి సంగమ నదీ సన్నిధేన సాలగ్రామదానం తుభ్యమహం సంప్రదతే. ఈ జన్మలో చేసుకున్న పాపాలు, పూర్వజన్మలో చేసుకున్న పాపాలు ఈ సాలగ్రామ దానం వల్ల నశించిపోతాయి. సాలగ్రామం ఎక్కడ ఉంటుంది? నేపాల్ దేశంలో గండకీ నది దామోదర కుండలో దొరుకుతాయి. ఆ సాలగ్రామం మనం భక్తితో ఒక తులసీ దళాన్ని దానిలో వేస్తే ఆ సాలగ్రామం పైకి వస్తుంది. భక్తితో వేస్తేనే, ఏదో పరీక్ష కొద్ది వేస్తే రాదు. అటువంటి సాలగ్రామం మనకు అక్కడ దొరుకుతుంది. ప్రతి విష్ణు ఆలయంలో సాలగ్రామం తప్పనిసరిగా ఉంటుంది. సాలగ్రామము ఆళ్ళవాళ్ళు ఉంటేనే మన పెద్దవాళ్ళు వచ్చి తీర్థం తీసుకుంటారు. అటువంటి సాలగ్రామంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వేంచేసి ఉంటాడు. ఆ సాలగ్రామం చాలా పవిత్రమైంది. ఎప్పుడైనా మీరు కార్తీక మాసాలలో సాలగ్రామ దానం, ఇటువంటి దీపదానాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. మళ్ళీ చేస్తూ ఉండండి. మన జీవితంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ రోజున మనం కుంభమేళ విశేషంగా వచ్చాం. చాలా పవిత్రమైన ప్రదేశం. ఈ ప్రదేశంలో ఇన్ని దానాలు చేసుకున్నాం. ఇంతమంది పెద్దవాళ్ళందరూ కూడా మనం తర్పణాలు వదిలాం. సంకల్పం చేస్తూ స్నానం ఆచరించాం. చాలు, మనకు ఈ జన్మకి ఇది చాలు. మళ్ళీ 144 సంవత్సరాల తర్వాత మనం ఎక్కడ ఉంటామో తెలియదు. ఆ పరమాత్మ దగ్గర సన్నిధిలో ఉంటాం కనుక ఈ విధంగా మనం అంతా చేరుకోవడం చాలా భాగ్య విశేషం. ఆచార్య కటాక్షం, అమ్మ అనుగ్రహంతో మనం సుఖంగా చేరుకున్నాం. కొద్దిగా లేట్ అయినా సుఖంగా చేరుకొని కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. మళ్ళీ మనం తిరుగు ప్రయాణం సుఖంగా చేరుకొని మనం అక్కడ సుదర్శన హోమాన్ని నిర్వహించుకుందాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. దైవం ద్వారా
త్రివేణి సంఘం సంకల్ప స్నానాలు జరుగుతున్నాయి. ఈ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారి సంకల్పాలు చెప్తున్నాము. పూర్వోక్తేవంగన విజయనిష్టాయామస్యాం నిబుధో స్యా గోత్రోద్భవస్య కాశపత గోత్రోద్భవస్య రామ్మూర్తినామదేవస్య సహ కుటుంబానాం శ్రీవత్సద గోత్రోద్భవస్య సత్యనారాయణనామదేవస్య సహ కుటుంబానాం కౌశగత గోత్రోద్భవస్య సీతమ్మనామదేవస్య సహ కుటుంబానాం కౌండిన్యస గోత్రోద్భవస్య మణంజననామదేవస్య సహ కుటుంబానాం భారద్వాజ గోత్రోద్భవస్య అల్లమూరు వెంకట సీతారామస్వామి నామదేవస్య సహ కుటుంబానాం సంకల్ప శాసన గోత్రోద్భవస్య వెంకట అనిల్ కుమార్ నామదేవస్య సహ కుటుంబానాం ప్రసన్నత గోత్రోద్భవస్య దాసరి ఆదిత్య నామదేవస్య సహ కుటుంబానాం ఆత్రేయ గోత్రోద్భవస్య ఆదిత్య సాయి నామదేవస్య సహ కుటుంబానాం శ్రీ భవానీ మహర్షి గోత్రోద్భవస్య రవీంద్ర కుమార్ నామదేవస్య సహ కుటుంబానాం కంచర్ల గోత్రోద్భవస్య గోపీకృష్ణ నామదేవస్య సహ కుటుంబానాం తడికుల గోత్రోద్భవస్య గౌతమ్ నామదేవస్య సహ కుటుంబానాం భార్గవజయ గోత్రోద్భవస్య నందిని నామదేవస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్యధైర్యామి తర్పయామి నదీ స్నాన సంకల్పమహం కరిష్యే. జై శ్రీమన్నారాయణ. వాస్తవే ప్రతిజానే కృష్ణాంత్యా దేశోనమేవో భవానః యత్తే మేదుషమేధిష్ఠుదే వాస్తవే శక్మయా సకం సుజాతే సఖీమహ్యవన్మయా గాతుమత్యా ఆవక్ష్యమతి యోగే వరన్నో యం పాద సఖివిసదానః అమేవః వాస్తవే విశ్వారూపాణ్యా విశంసక విషే వేధిన శుభకం శుభం. గోత్రోద్భవస్య కాశ్యపద గోత్రోద్భవస్య రామ్మూర్తి నామదేవస్య సహ కుటుంబానాం శ్రీవత్సద గోత్రోద్భవస్య సత్యనారాయణ నామదేవస్య సహ కుటుంబానాం కౌశికస గోత్రోద్భవస్య రత్నామంగళ నామదేవస్య సహ కుటుంబానాం కౌండిన్యస గోత్రోద్భవస్య రంగమణి నామదేవస్య సహ కుటుంబానాం భారద్వాజ గోత్రోద్భవస్య అలమూరి నామదేవస్య సహ కుటుంబానాం అస్య శ్రీవత్స గోత్రోద్భవస్య దాసరి నామదేవస్య సహ కుటుంబానాం మన్నస గోత్రోద్భవస్య ఆదిత్య సాయి నామదేవస్య సహ కుటుంబానాం శ్రీ భవానీ మహర్షి గోత్రోద్భవస్య రవీంద్ర కుమార్ నామదేవస్య సహ కుటుంబానాం కంజర్ల గోత్రోద్భవస్య గోపాలకృష్ణ నామదేవస్య సహ కుటుంబానాం భారద్వాజ గోత్రోద్భవస్య నందినీ నామ్యాః సహ కుటుంబానాం కౌండిన్యస గోత్రోద్భవస్య సుదర్శనరావు నామదేవస్య విలాసినీ నామ్యాః సహ కుటుంబానాం కౌండిన్యస గోత్రోద్భవస్య లక్ష్మీనారాయణమ్మ నామదేవస్య రామానుజ గోత్రోద్భవస్య చిన్న పాములెట్ నామదేవస్య ఉషారాణి నామ్యాః మహేష్ నామదేవస్య సహ కుటుంబానాం వార్ధులస గోత్రోద్భవస్య రాఘవన్ నామదేవస్య రమ్యా నామ్యాః వైష్ణవి నామ్యాః సహ కుటుంబానాం. శ్రీ సుదర్శన హోమం ఆచార్య శ్రీహస్తేన కారయిష్యే.